హాయ్ అండి అందరికీ 10th క్లాస్ బయాలజీ థర్డ్ లెసన్కి సంబంధించి ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థకు సంబంధించి బిట్స్ ఒకసారి చూద్దాం. ఇవి 50 బిట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఈ లెసన్ నుంచి 2 పార్ట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో 50 బిట్స్ వస్తాయి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మీకు అదర్ వన్ వస్తాయి అన్నమాట. 50 వరకు వస్తాయి. మీకు ఇక్కడ 50 బిట్స్ అనే పార్ట్ 1 ఇస్తున్నాను. పార్ట్ 2 అనేది వీడియో కావాలనుకున్నప్పుడు మీరు కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది చూడండి. అందులో పార్ట్ 2 వీడియో ఉంటుంది నేను అప్లోడ్ చేస్తే కనుక. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ బిట్ చూద్దాం. అన్ని జీవులకు శరీర పెరుగుదల మరియు నిర్వహణల కోసం నిర్వహణల కోసం అవసరమయ్యేవి ఏమిటి? ఇది మనకి ఫస్ట్ లైన్గానే ఇచ్చారు. ఏంటంటే ఘన ద్రవ వాయు పదార్థాలు, పోషకాలు, ద్రవ పదార్థాలు, వాయువులు, ఈ మూడు కూడా మనకి పెరుగుదలకి అవసరం. ఘన ద్రవ వాయు పదార్థాలు మూడు కూడా, పైవన్నీ కూడా అవసరం. అమీబా మరియు హైడ్రా వంటి నిమ్న జాతి జీవులలో పదార్థాల రవాణా ఎలా ఉంటుంది? అమీబాకి హైడ్రా వంటి నిమ్న జాతి జీవులలో పదార్థాల రవాణా మరి వ్యాపనం ద్వారా జరుగుతుంది, ద్రవాభిసరణ ద్వారా కూడా జరుగుతుంది. అంటే నిమ్న జాతి జీవుల్లో మరి ఇలా జరుగుతుంది. మరి పెద్ద పెద్ద జీవుల్లో అలా జరగాలంటే మరి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అలా జరగదన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నాడీ స్పందనకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి నాడీ స్పందన వ్యక్తికి నాడీ స్పందన మారిపోద్ది, అందరిలో ఒకేలా ఉండదు. మరి నాడీ స్పందన వివిధ సందర్భాలలో కూడా మారుతుంది. ఎలా అంటే మనం ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు, మరి కంగారుగా ఉన్నప్పుడు నాడీ స్పందన, ఏదైనా సడన్గా చూసినప్పుడు, భయం పడినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో నాడీ స్పందన ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. సో భయపడినప్పుడు, ఉద్రేకపడినప్పుడు నాడీ స్పందన పెరుగుతుంది. సో ఇక్కడ మనకి సరికానిది 3 అన్నమాట. పెరుగుతుంది కాబట్టి నాడీ స్పందనను చేతి మణికట్టు వద్ద గమనించవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో నాడీ స్పందనకు సంబంధించి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో దానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే నవజాత శిశువు అంటే 3 నెలల లోపు వారికి 100 నుంచి 150 సార్లు కొట్టుకుంటుంది. మరి 6 నుంచి 12 నెలలు, 6 నెలలు దాటి సంవత్సరం పిల్లల వరకు 80 నుంచి 120 వరకు కొట్టుకుంటుంది. మరి 10 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే 60 నుంచి 120. సో ఇక్కడ సరికానిది ఇదన్నమాట. మరి ఇక్కడ సుశిక్షితులైనటువంటి క్రీడాకారుల్లో 40 నుంచి 60 సార్లు కొట్టుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్. మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ని కనుగొన్నది ఎవరు? మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ని కనుగొన్నది రెనే లెన్నిక్ అన్నమాట. లెన్నిక్ కాదు, లెన్నిక్. స్టెథోస్కోప్కు పూర్వం హృదయ స్పందనను ఎలా వినేవారు? స్టెథోస్కోప్ రాకపూర్వం ముందు మరి హృదయ స్పందనను ఎలా వినేవారు అంటే మరి రొమ్మిపై చెవిని ఆనించి ఫస్ట్ వినేవారు. తరువాత ఈ రెనే లెన్నిక్ ఏం చేశారు? కాగితము గొట్టముతో తయారు చేశారు స్టెథోస్కోప్ని. తర్వాత వెదురు గొట్టంతో చేశారు. తర్వాత ఇవన్నీ కూడా. సో స్టెథోస్కోప్ రాకముందనమాట ఈ విధంగా వినేవారు అనమాట. రెనే లెన్నిక్ తయారు చేసిన కాగితపు స్టెథోస్కోప్ ఉపయోగించేటటువంటి విధానానికి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఆయన కాగితపు స్టెథోస్కోప్ చూస్తే 10 అంగుళాల పొడవుంది, మరి 1 అంగుళం వెడల్పు ఉండేలా కాగితపు గొట్టాన్ని తయారు చేశారనమాట. కాగితపు గొట్టాన్ని తయారు చేసి మెడ నుంచి 6 అంగుళాల క్రిందకి ఉంచాలి. మరి రొమ్ము మధ్య భాగం నుంచి ఎడమ వైపుకు అంగుళం దూరంలో ఉంచాలి. సో పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరి కానిది ఏమిటి? మరి హృదయ స్పందన రేటు, నాడీ స్పందన రేటు సమానంగానే ఉంటుంది. చూడండి, రెండు సమానంగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్దే సరికాదు. హృదయ స్పందనను ఏ పరికరం లేకుండానే చేతి మణికట్టు వద్ద మనం గమనించవచ్చు. మరియు ఉరహ్ అనమాట. అది ఇక్కడ విసర్గ వస్తుంది, మనకి ఇక్కడ రాలేదు. పంజరంలోని ఊపిరితిత్తుల మధ్యలో హృదయం అనేటటువంటిది ఉంటుంది. గుండె పరిమాణం సుమారుగా పిడికిలంతా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్దే సరికాదు, ఎందుకంటే హృదయ స్పందన రేటు, నాడీ స్పందన రేటు సమానమే అన్నమాట. నెక్స్ట్ వన్. పదార్థాల రవాణాకు తోడ్పడేటటువంటి వ్యవస్థ ఏమిటి? పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ ఏమిటి? ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ప్రసరణ వ్యవస్థ. నాడీ స్పందన రేటు నాడీ ప్రచోదన రేటు అనేటటువంటిది. నాడీ స్పందన రేట్ అన్నా నాడీ ప్రచోదన రేట్ అన్నా ఒకటే. మరి ఇది దేనికి సమానంగా ఉంటుంది? ఇప్పుడే చెప్పుకున్నాం, హృదయ స్పందనకి సమానంగా ఉంటుంది. క్రింది వానిలో సరి అయినది ఏది?
నాడీ ప్రచోదన రేటు హృదయ స్పందన రేటుకి తక్కువగా ఉంటుంది అన్నారు. నాడీ ప్రచోదన రేటు హృదయ స్పందన రేటుకు ఎక్కువగా ఉంటుంది. నాడీ ప్రచోదన రేటు హృదయ స్పందన రేటుకు ఎటువంటి సంబంధము ఉండదు. సంబంధము లేదు అనేది రాంగ్. ఎందుకంటే సంబంధం ఉంటుంది. నాడీ ప్రచోదన రేటు హృదయ స్పందన రేటు సమానము. ఓకే, నెక్స్ట్ వన్. హృదయ స్పందన రేటుకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఇక్కడ చూస్తే హృదయ స్పందన రేటు అనేది వయస్సు పైన ఆధారపడింది కదా, మరి వయస్సును బట్టి భిన్నంగా ఉంది. మరి పెద్ద జీవులలో అంటే చూడండి, మనకి కోయిల్ టిట్ పక్షి గురించి ఇచ్చారు, ఏనుగు గురించి ఇచ్చారు, నీటి తిమంగలం గురించి ఇచ్చారు, మానవుని గురించి ఇచ్చారు. వాటి యొక్క గుండె పరిమాణాలు వేరేగా ఉంటాయి. మరి వాటి యొక్క నాడీ స్పందన రేట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. మరి అక్కడ పెద్ద జీవుల యొక్క హృదయ స్పందన లేదా నాడీ స్పందన రేటు ఎలా ఉందంటే తక్కువగా ఉందన్నమాట. తక్కువగా ఉంది కదా. నీలి తిమంగలాంది హృదయ స్పందన రేటు 7 అనమాట. మరి ఏనుగుకి వచ్చేసరికి 46, మరి కోయిల్ టిట్ పక్షికి వచ్చేసరికి 1200. అంటే చిన్న పక్షి కాబట్టి ఎక్కువ అనమాట. మనది వచ్చేసరికి 72. సో ఇక్కడ పెద్ద జీవుల్లో హృదయ స్పందన రేటు తక్కువ. సో ఇక్కడ మనకి సరికాని వాక్యం ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎక్కువ అనేది సరికాదు. పనిని సందర్భాన్ని బట్టి హృదయ స్పందన రేట్ అనేది మారిపోద్ది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికానిది ఏమిటి? గుండె అనేది బేరిపండు ఆకారంలో త్రికోణాకారంలో ఉంటుంది. బేరుపండు మరియు త్రికోణాకారంలో ఉంటుంది. గుండె యొక్క పై గదులు వెడల్పుగాను క్రింది గదులు సన్నగాను ఉంటాయి. అందరికీ మనకు తెలిసిందే, ఎందుకంటే మనం ఇలా వేసుకున్నప్పుడే తెలిసిపోద్ది పై గదులు వెడల్పుగా ఉన్నాయి, కింది గదులు సన్నగా ఉన్నాయని. మరి గుండెను ఆవరించి 3 పొరలు ఉంటాయి అనేది రాంగ్. గుండెను ఆవరించి ఎన్ని పొరలు ఉంటాయి? 2 పొరలు ఉంటాయి. వీటినే హృదయావరణ త్వచాలు అంటారు. ఈ హృదయావరణ త్వచాలలో హృదయావరణ ద్రవం అనేది ఉండి అది గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది. సో నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికానిది ఏమిటి? గుండెలో 4 గదులుంటాయి. పై గదులను కర్ణికలని, క్రింది గదులను జఠరికలు అంటాం. సో కవాటాలు అనేది రాంగ్. గుండె గోడలకు అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలను ఏమంటారంటే కరోనరీ రక్తనాళాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3rd సరికాదు. క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ చూస్తే కర్ణికల యొక్క గోడలు పలుచగా ఉంటాయి. మరి జఠరికల గోడలు మందంగా ఉంటాయి. మరి ఎడమ కర్ణిక జఠరికలు కుడి కర్ణిక జఠరికల కంటే చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ పెద్దది అనేది రాంగ్ అనమాట. సరికానిది 3. గుండెపై ఉబ్బెత్తుగా ఉండే గాడులు గుండెను 4 భాగాలుగా విభజించాయి. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ దగ్గర క్వశ్చన్స్ దగ్గర వస్తుంది. ధమనులకు సంబంధించి సరి అయినది ఏమిటి? ధమనులకు సంబంధించి సరి అయినది చూద్దాం. ఎక్కువ దృఢత్వం కలిగినటువంటి రక్తనాళాలే ధమనులు. ఎక్కువ దృఢత్వం కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి శరీరం నుంచి హృదయానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి అనేది రాంగ్. ఇక్కడ సరికానిది అనమాట. ధమనులకు సంబంధించి సరి అయినది కాదు, సరికానిది ఏమిటి? ఇక్కడ సరికానిదంటే ఇదే అనమాట. మరి అతి పెద్ద ధమని ఏదంటే బృహద్దమని, అతి చిన్న ధమని ఏదంటే పుపుస ధమని. చిన్నది పుపుస ధమని, పెద్ద ధమని బృహద్దమని. ఓకేనండి. నెక్స్ట్ వన్. రక్తాన్ని హృదయం దగ్గర నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయేటటువంటి ధమని ఏది? హృదయం నుంచి ఊపిరితిత్తులకు తీసుకుపోయే ధమని పుపుస ధమని అన్నమాట. ఈ క్రింది వానిలో సిరలకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఎక్కువ దృఢత్వం కలిగినటువంటి రక్తనాళాలు అన్నారు. ఎక్కువ దృఢత్వం కలిగినటువంటి రక్తనాళాలు అయితే కాదనమాట ఇవి. ఎందుకు? ఎక్కువ దృఢత్వం కలిగినవి ఏమిటి? ధమనులు కాబట్టి. మరి శరీరం నుంచి హృదయానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మరి శరీరంలో కుడి భాగాన ఉన్నటువంటి అతి పెద్ద సిర ఏదంటే ఊర్ధ్వ బృహస్సిర. క్రింది భాగాన ఉన్న సిర అధో బృహస్సిర. ఓకేనండి. ఓకే, ఇది సేవ్ చేసినప్పుడు క్వశ్చన్ దగ్గర ఆన్సర్ దగ్గర అయిపోయినట్లున్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ వరస్ట్ అయిపోయింది. శరీరానికి క్రింది భాగాన ఉన్న కాళ్ళు చేతుల నుంచి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకుపోయేటటువంటి సిర ఏమిటి? చూడండి, శరీరానికి క్రింది భాగాన ఉన్న కాళ్ళు చేతుల నుంచి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకుపోయే సిర ఏది? కాళ్ళు చేతుల నుంచి అంటే క్రింద భాగం నుంచి పైకి తీసుకువచ్చేది అధో బృహస్సిర. ఓకేనండి. కాళ్ళు చేతుల నుంచి పైకి తీసుకువచ్చేది అధో బృహస్సిర. కుడి కర్ణిక జఠరిక విభాజకంపై
కుడి కర్ణిక జఠరికాంతర విభాజకంపై గల కవాటానికి గల పేరు. కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం పైన ఉండే కవాటానికి పేరు అగ్రత్రయ కవాటం అంటారు. కుడి అయితే త్రయ అని గుర్తుపెట్టుకోండి. కుడి త్రయ, అగ్రత్రయ, త్వయ కాదు త్రయ, అగ్రత్రయ కవాటం. నెక్స్ట్ వన్, ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకంపై గల కవాటానికి గల పేరు. ఎడమ అయితే ద్వయ, అగ్రద్వయ కవాటం. కుడి జఠరిక నుండి బయలుదేరేటటువంటి రక్తనాళాన్ని ఏమంటారు? కుడి జఠరిక నుంచి బయలుదేరే రక్తనాళం. కుడి జఠరిక నుంచి బయలుదేరే రక్తనాళమే పుప్పుస ధమని. నెక్స్ట్ వన్, ఎడమ జఠరిక నుండి బయలుదేరేటటువంటి రక్తనాళం. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం బృహద్దమని లేదా ధమనీ చాపం. బృహద్దమనినే మనం అతిపెద్ద ధమని అనమాట, ధమనీ చాపం అంటారు దాన్నే. ఎడమ జఠరిక నుండి బయలుదేరి ఆమ్లజని రహిత అంటే తక్కువ ఆమ్లజని ఉండేటటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేసేది. ఎడమ జఠరిక నుండి బయలుదేరి ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేసేది. పుప్పుస ధమని. ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది, ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేసేది పుప్పుస ధమని. 1574వ సంవత్సరంలో సిరలను గురించి అధ్యయనం చేసిన ఇటాలియన్ శాస్త్రవేత్త గైరోలామా ఫ్యాబ్రెసి అనే శాస్త్రవేత్త మన శరీరంలో రక్తం ఎల్లప్పుడూ ప్రసరిస్తుందని తెలియజేసిన వారు. చూడండి, అనే శాస్త్రవేత్త మన శరీరంలో రక్తం ఎల్లప్పుడూ ఎలా ప్రసరిస్తుందని తెలియజేశారు. ఏ విధంగా ప్రసరిస్తుందని తెలియజేశారు. ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రసరిస్తుంది. రక్తం ఎల్లప్పుడూ కూడా ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రసరిస్తుందని తెలియజేశారు. విలియం హార్వేకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఈయన గైరోలామా ఫ్యాబ్రెసి వద్ద అధ్యయనం చేశారు. మరి చదువుకోవడానికై ఇటలీ వెళ్ళారు. గుండెలోని కవాటాలపై అధ్యయనం చేసిన వారు ఎవరు? విలియం హార్వే. కవాటాలైతే విలియం హార్వే, గైరోలామా ఫ్యాబ్రెసి అయితే సిరలు. మరి పైవన్నీ కూడా సరి అయినవి. విలియం హార్వే రక్త ప్రవాహాన్ని కూడా అధ్యయనం చేశారు. రక్త ప్రవాహం అదే కవాటాల నుంచి ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి గుర్తించినటువంటి విషయం ఏమిటి? పైవన్నీ కూడా గుర్తించారు. గుండెలో రక్తం అనేది ధమనులలోనికి నెట్టబడుతుంది అని, సిరల నుంచి రక్తం గుండెకు చేరుతుంది అని, మరి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, మరి ఇటువంటి ఈ రెండు రకాలైనటువంటి వ్యవస్థలనే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని పేరు పెట్టారనమాట. మానవుల్లో ఉండేది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థే. సో ఇలా పేరు పెట్టడం కూడా జరిగింది. పైవన్నీ సరి అయినవి. గుండె నుండి శరీరానికి చేరినటువంటి రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం తయారవుతుంది అనే భావన తప్పు అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? మరి గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం తయారవుతుంది అనే భావన తప్పు అని నిరూపించినది విలియం హార్వే. క్రింది వానిలో విలియం హార్వే కనుగొన్న విషయం ఏమిటి? మరి గంటలో గుండె మనిషి ఎంత బరువు ఉంటాడో దానికి 3 రెట్లు రక్తాన్ని పంపిణీ చేస్తుందంట గంటలో గుండె. మరి గుండె అనేది ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో కూడా లెక్కించారు. గుండె నిమిషానికి ఎన్ని స్పందనలు కూడా చేస్తుందో కూడా లెక్కించారు. పైవన్నీ కూడా విలియం హార్వే కనుగొన్న విషయం. మార్సిల్లో మాల్పీజీ. చూడండి, మార్సిల్లో మాల్పీజీకి సంబంధించి సరి అయినది ఏమిటి? పైవన్నీ కూడా సరి అయినవే. సూక్ష్మదర్శిని సహాయంతో కంటికి కనిపించని అతి చిన్న రక్తనాళాలను పరిశీలించారమ్మ మార్సిల్లో మాల్పీజీ. మరి ఈయన గబ్బిలం రెక్కలో ఉండేటటువంటి రక్తనాళాలని కూడా ఈయన పరిశీలించారు. మరి ఈ రక్తనాళాలను సూక్ష్మకేశ నాళికలు అని పేరు పెట్టారు. రక్తనాళాలను సూక్ష్మకేశ నాళికలను పేరు పెట్టినవారు మార్సిల్లో మాల్పీజీ. మరి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థను పేరు పెట్టినవారు కనుగొన్నది ఎవరంటే విలియం హార్వే. ఓకేనండి. కవాటాల గురించి కనుగొన్నది కూడా విలియం హార్వే. సిరలనైతే మనకి ఫ్యాబ్రెసి అన్నమాట. నెక్స్ట్ వన్,
గైరోలమా ఫ్యాబ్రిసి. మరి ఏ సంవత్సరంలో శాస్త్రవేత్తలు భూతద్దంలు కలిసి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి సూక్ష్మ కణాలను కూడా చూడగలుగుతున్నారు? మరి ఏ సంవత్సరం నుంచి అలా చేస్తున్నారంటే 1650వ సంవత్సరం నుంచి. మనిషిలో నిమిషానికి హృదయ స్పందన రేటు ఎంత? మనిషిలో నిమిషానికి హృదయ స్పందన రేటు 72 సార్లు. 17వ శతాబ్దంలో సిరలలో రక్తం కదలికలను గురించి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త. 17వ శతాబ్దంలో సిరలలో రక్తం కదలికలను గురించి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? రక్తం కదలికలను ప్రయోగాలు చేసింది కూడా విలియం హార్వేనే. అదే నెక్స్ట్ వన్. ధమనులు సిరలలో ఉంటూ రక్తకేశ నాళికలలో లేని భాగాలేమిటి? చూడండి, ధమనులలో ఏ భాగాలు ఉంటాయో సిరలలో కూడా సేమ్ అవే భాగాలు ఉంటాయి. మన పిక్చర్స్ ఇచ్చారనమాట పేజ్ నెంబర్ 59లో. మరి రక్తకేశ నాళికలో 2 భాగాలనే సూచించారు. మరి ధమనుల్లోని ఉన్నాయి, సిరలలోని ఉన్నాయి, కానీ రక్తకేశ నాళికల్లో ఆ భాగాలు లేవు. అవి ఏంటి అంటే తంతుయుత పొర, కండర పొర. మరి తంతుయుత పొర, కండర పొర, కుహరము, ఎండోథీలియం ఈ 4 ధమనుల్లోనూ ఉన్నాయి, సిరల్లోనూ ఉన్నాయి. కానీ రక్తకేశ నాళికల్లో కుహరము, ఎండోథీలియం ఈ రెండే ఉన్నాయి. కుహరము, ఎండోథీలియం ఈ రెండే ఉన్నాయి. ఈ తంతుయుత పొర, కండర పొర అనేవి లేవన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. రక్త ప్రసరణను నియంత్రించేటటువంటి భాగం ఏమిటి? కవాటం. రక్త ప్రసరణను నియంత్రించే భాగం కవాటం. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది. మరి ధమనుల గోడలు అనేవి దృఢంగా ఉండి స్థితిస్థాపకత కలిగి ఉంటాయి. చూడండి, దృఢంగా ఉంటాయి. మరి ధమనులను శాఖలుగా విస్తరించేటటువంటి చెట్టుతో పోల్చవచ్చు. ధమనులతో పోలిస్తే సిరలలో రక్త ప్రవాహ మార్గం అనేది పెద్దదిగా ఉంటుందన్నమాట. సిరలలో రక్త ప్రవాహ మార్గం పెద్దదిగా ఉంటుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. మానవుని పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యేటటువంటి రోజు. మానవుని పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యే రోజు 21వ రోజు. గుండె సడలేటటువంటి స్థితిని ఏమంటారు? సడలేటటువంటి స్థితిని డయాస్టోలు అంటారు. సంకోచం చెందితే సిస్టోల్ అంటారు. కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి రావడం. సంకోచించడం, యథాస్థితికి రావడం. చూడండి, ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి రావడాన్ని ఏమంటారు? హార్దిక వలయం అంటారు. సంకోచించిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేయడం. ఆ 2 క్రియలు జరిగాయి అనుకోండి, 2 జరగడాన్ని హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం అంటారు. 2 ఉండాలి అందులో, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. సంకోచము ఉండాలి, మళ్ళీ యథాస్థితికి రావడం కూడా ఉండాలి. నెక్స్ట్ వన్. హార్దిక వలయం ప్రక్రియకు సంబంధించి సరి కానిది ఏమిటి? మరి సంకోచ యథార్థ స్థితులు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. మరి ఈ ప్రక్రియ అనేది 0.6 సెకండ్లో పూర్తవుతుంది అనేది సరికాదు, ఎందుకంటే 0.8 సెకండ్లో పూర్తవుతుంది. నెక్స్ట్ వన్. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11 నుంచి 0.14 సెకండ్లు. మరి జఠరికల సంకోచానికి పట్టే సమయం 0.27 నుంచి 0.35 సెకండ్లు. సో ఇక్కడ మనకి ఇది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్. జంతువు పేరు మరియు హృదయ స్పందనకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే జంతువు నీటి తిమింగలము 77 సార్లు కొట్టుకుంటుంది, దాని యొక్క హృదయ స్పందన రేటు. మానవుడైతే 72 అమ్మ. మానవునిదే ఇక్కడ మనం రాంగ్ ఇవ్వడం జరిగింది. సో సరికానిది మానవుడు. కోయిల్టిట్ పక్షి 40. ఇక్కడ సరి అయినది అంటే మనకి సరి అయినది, సరి కానిదైతే కాదు. ఎందుకంటే సరి అయినది మాత్రమే ఇక్కడ ఒకటే ఉందన్నమాట. సరి అయినది ఏది అంటే నీలి తిమింగలం 7 సార్లు అనేది మాత్రమే ఇక్కడ సరి అయినది. కోయిల్టిట్ పక్షి 1200 సార్లు, ఏనుగు 46 సార్లు, మానవుడు 72 సార్లు. కాబట్టి ఇక్కడ సరి అయినది ఏంటంటే నీలి తిమింగలం. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది. మరి జంతువు బరువు పెరిగిన కొలది గుండె బరువు పెరుగుతుంది. అవునా కాదా? కరెక్ట్గానే ఉంది మనకి టేబులర్ ఫామ్లో. మరి జంతువు బరువు పెరిగిన కొలది హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ మనకి రాంగ్. జంతువు బరువు పెరిగిన కొలది హృదయ స్పందన రేట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకి 1 and 3 అనేది సరి అయినవి. కోయిల్టిట్ పక్షి యొక్క గుండె బరువు ఎంత? కోయిల్టిట్ పక్షి యొక్క గుండె బరువు 0.15 గ్రామ్స్. మానవునిలోని రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ద్వంద్వ వలయ రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ వన్. శరీరంలో మహాధమని పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే
శరీరంలో మహాధమని అనేది పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే దాదాపు శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపిణీ చేస్తుంది కాబట్టి. ధమని సిరలతో విభేదించని విషయం. ధమని అనేది సిరలతో విభేదించని విషయం. అంటే కేవలం ధమనికి మాత్రమే చెందేది. సిరలకి ధమనులకి రెండింటికిలో సమానంగా ఉండే అంటే కేవలం ధమనికి మాత్రమే చెందేదే అయ్యి ఉండకూడదు. సిరలకి కూడా చెందేదే అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ సిరలతో విభేదించని విషయం. మరి ఇక్కడ చూస్తే ధమనికి మాత్రమే చెందేది ఏంటి ఉన్నాయో అవి తీసేస్తే మనకి మిగతాది వస్తుంది. మందమైన గోడలు కలిగి ఉండేది ధమని. మరి రక్తాన్ని సరఫరా చేయడం అనేది ధమనంలోను సిరల్లోను ఇద్దరిలోనూ జరుగుతుంది కాబట్టి ఇది సిరలతో మాత్రమే విభేదించలేదు. సిరలతో మాత్రమే విభేదించాలంటే సిరలతో భేదాన్ని కలిగి ఉండాలి. మరి రక్తాన్ని సరఫరా చేయడం అనేది సిరలతో భేదం లేదు. ఎందుకంటే రెండిట్లో కూడా జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కవాటాలు కలిగి ఉండడం అనేది సిరలతో భేదం కలిగి ఉంటుంది. కుహర పరిమాణం కూడా తక్కువగా ఉండడం అనేది సిరలతో భేదాన్ని కలిగి ఉంది. సిరలతో భేదాన్ని 3 కలిగి ఉన్న ఈ సెకండ్ రక్తాన్ని సరఫరా చేయడం అనేది కలిగి లేదు. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క లక్షణం కానిది. మరి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క లక్షణం కానిది ఏమిటి? మరి 2 వలయాల్లో ప్రసరిస్తుంది. ఆమ్లజని సహిత ఆమ్లజని రహిత రక్తాలు రెండూ కూడా వేరు చేయబడి ఉంటాయి. మరి ఉన్నత శ్రేణి జీవుల్లో జరుగుతుంది. మరి గుండె ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటుంది అనేది మాత్రం కాదనమాట. ఎందుకంటే 2 రక్తాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్, గుండెలో డబ్ అనే శబ్దము ఉత్పత్తి అయ్యేటటువంటి సందర్భము. మరి ఏ సందర్భంలో డబ్ అనే శబ్దము ఉత్పత్తి అవుతుంది? ధమని కవాటాలు మూసుకున్నప్పుడు, మరి సడలింపు సందర్భంలో. ధమని కవాటాలు మూసుకున్నప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది. మరి సడలించినప్పుడు కూడా సడలింపు సందర్భంలో కూడా మనకి డబ్ అనే శబ్దం వస్తుంది. సో 1 and 2 రెండూ కూడా సరి అయినవి. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క లక్షణం కానిది. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క లక్షణం కానిది. మరి రక్తం అనేది ఒకే మార్గంలో ప్రవహిస్తుంది. మరి గుండె ద్వారా రక్త వలయంలో ఒకేసారి ప్రసరిస్తుంది. మరి గుండె ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉంటుంది. గుండెలో ఆమ్లజని రహిత రక్తము మరియు ఆమ్లజని సహిత రక్తం రెండూ కూడా వేరు చేయబడుతుంది అనేది రాంగ్. ఇది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించింది కాబట్టి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. పార్ట్ 2 వీడియో అనేది నెక్స్ట్గా అందించడం జరుగుతుంది.